హాయ్ గైస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, అరౌండ్ ది వరల్డ్ ఇన్ 25 అవర్స్ అనే కథనంతో ప్రముఖ వైజ్ఞానిక పత్రిక నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో ఇటీవల ప్రచురితమైన ద్వీపం ఏది? సో అరౌండ్ ది వరల్డ్ ఇన్ 25 అవర్స్ అనే కథనంతో ప్రముఖ వైజ్ఞానిక పత్రిక నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో ఇటీవల ప్రచురితమైన ద్వీపం ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి మజులి రాంగ్ అండి. కుక్కుతురుతు కేరళ, కక్కుతురుతు కేరళ. ఈ ద్వీపం వచ్చేసి అరౌండ్ ది వరల్డ్ ఇన్ 25 అవర్స్ అనే కథనంతో నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో ఇటీవల ప్రచురితమైందండి. నెక్స్ట్, 2016 అక్టోబర్ 8న ఏ రాష్ట్ర పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందింది? 2016 అక్టోబర్ 8న ఏ రాష్ట్ర పండుగ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందింది? ఫస్ట్, ఓనం కేరళ రాంగ్ ఆన్సర్ అండి. లోహ్రీ పంజాబ్ రాంగ్. బతుకమ్మ తెలంగాణ, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, దీని వివరణ వచ్చేసి నెక్స్ట్, పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతీ నది ఉనికికి సంబంధించిన వాస్తవాలను పరిశోధించడానికి వేసిన కమిటీ ఏది? పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతీ నది ఉనికిని సంబంధించిన వాస్తవాలను పరిశోధించడానికి వేసిన కమిటీ ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి కస్తూరి రంగన్ కమిటీ రాంగ్ అండి. జస్టిస్ లోధా కమిటీ రాంగ్. సుబ్రహ్మణ్యన్ కమిటీ రాంగ్. కేఎస్ వాల్దియా కమిటీ, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. సో కేఎస్ వాల్దియా కమిటీ వచ్చేసి పురాణాల్లో ప్రస్తావించిన సరస్వతి నదిని ఉనికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి ఈ కమిటీని వేశారండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి కొత్త సెక్రటరీ జనరల్గా 2017 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైన వారెవరు? ఐక్యరాజ్య సమితి కొత్త సెక్రటరీ జనరల్గా 2017 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైన వారు ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి ఇరానీ బొకావా, బల్గేరియా, ఇది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ మాజీ ప్రధాని అండి. ఈయన పోర్చుగల్ మాజీ ప్రధాని. సో ఈయన వచ్చేసి ఐక్యరాజ్య సమితి కొత్త సెక్రటరీ జనరల్గా 2017 జనవరి 1 నుంచి 5 ఏళ్ళు పదవీ కాలాన్ని ఉండబోతున్నారండి. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల మొదటి U17 ఫుట్బాల్ టోర్నమెంట్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? బ్రిక్స్ దేశాల మొదటి U17 ఫుట్బాల్ టోర్నమెంట్ వచ్చేసి ఇండియాలో జరిగిందండి. నెక్స్ట్, ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి షిమోన్ పెరేజ్ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి షిమోన్ పెరేజ్ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? సో షిమోన్ పెరేజ్ వచ్చేసి ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు అండి, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1994 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? షిమోన్ పెరేజ్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషి చేశారు, ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈ 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఈయన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, శాంతి బహుమతి గ్రహీత, ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషి చేశారండి. నెక్స్ట్, 2016 అక్టోబర్ 13న మరణించిన భూమిబల్ అదుల్యదజ్ ఏ దేశ రాజు? 2016 అక్టోబర్ 13న మరణించిన భూమిబల్ అదుల్యదజ్ ఏ దేశ రాజు? సో ఫస్ట్ వచ్చేసి భూటాన్ రాంగ్ అండి. స్విట్జర్లాండ్ రాంగ్. థాయిలాండ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈయన థాయిలాండ్ రాజు అండి, అక్టోబర్ 13న మరణించిన భూమిబల్ అదుల్యదజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న కంప్యూటర్ల ఆవిష్కరణకు దోహదపడే పదార్థ అసాధారణ దశలపై జరిపిన పరిశోధనలకు భౌతిక శాస్త్ర విభాగంలో 2016 సంవత్సరానికి నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు ఎవరు? అతి చిన్న కంప్యూటర్ల ఆవిష్కరణకు దోహదపడే పదార్థ అసాధారణ దశలపై జరిపిన పరిశోధనలకు భౌతిక శాస్త్ర విభాగంలో 2016 సంవత్సరానికి నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి డేవిడ్ థాలస్ అండి, ఇది కరెక్ట్ ఆన్సరే.
డంకన్ హాల్డెన్ బ్రిటన్ ఇతను కూడా ఎంపికయ్యారు. మైకెల్ కోస్టర్లెట్ బ్రిటన్ ఇతను కూడా ఎంపికయ్యారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పై అందరు. నెక్స్ట్ 2016 అక్టోబర్ మొదటి వారంలో భారత్లో పర్యటించిన లీ సెయింగ్ వాంగ్ ఏ దేశ ప్రధానమంత్రి? 2016 అక్టోబర్ మొదటి వారంలో భారత్లో పర్యటించిన లీ సెయింగ్ వాంగ్ ఏ దేశ ప్రధానమంత్రి? శ్రీలంక రాంగ్ అండి, మయన్మార్ రాంగ్. సో సింగపూర్ ప్రధానమంత్రి అండి, ఈయన పేరు లీ సెయింగ్ వాంగ్. నెక్స్ట్ ఎండింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ అనే శీర్షికతో ప్రపంచవ్యాప్తంగా కటిక దారిద్ర్యంలో జీవిస్తున్న చిన్నారులపై నివేదికను ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఏది? సో ఈ సంస్థ వచ్చేసి ఏం చేస్తుందండి? ఏ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ అనే శీర్షికతో ప్రపంచవ్యాప్తంగా కటిక దారిద్ర్యంలో జీవిస్తున్న చిన్నారులపై నివేదికనిచ్చిందండి. యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా. నెక్స్ట్ ఒప్పంద సిద్ధాంతం కాంట్రాక్ట్ థియరీపై చేసిన పరిశోధనలకు ఆర్థిక శాస్త్రంలో 2016 సంవత్సరానికి నోబెల్ బహుమతిని పొందిన ఆర్థికవేత్తలు ఎవరు? ఒప్పంద సిద్ధాంతం కాంట్రాక్ట్ థియరీపై చేసిన పరిశోధనలకు ఆర్థిక శాస్త్రంలో 2016 సంవత్సరానికి నోబెల్ బహుమతిని పొందిన ఆర్థికవేత్తలు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఒలివర్ హార్ట్, బెంగ్ హోమ్ స్టార్మ్. ఈయన బ్రిటన్కి చెందినవారు, ఈయన ఫిన్లాండ్కి చెందినవారు అండి. నెక్స్ట్ విమానయాన సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 21న ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకం ఏది? విమానయాన సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 21న ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఉడాన్ అండి, ఉడాన్ పథకం. నెక్స్ట్ 2016 సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరిగిన మొదటి బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? 2016 సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరిగిన మొదటి బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి ది బ్యూటిఫుల్ ఆఫ్ సెబస్టోఫల్ రష్యన్ చిత్రం, ఇది రాంగ్ అండి. వీరం భారతీయ చిత్రం రాంగ్. ది బెస్ట్ డే ఎవర్ రష్యన్ చిత్రం రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి తిది అండి, భారతీయ చిత్రం. సో 2016 సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరిగిన మొదటి బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం వచ్చేసి తిది అండి. నెక్స్ట్ పందుల్లో నులిపురుగులను నివారించడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ వ్యాక్సిన్ను కనుక్కుంది, దాని పేరేమిటండి? సో ఆన్సర్ వచ్చేసి సిస్వాక్స్. సో ఈ సిస్వాక్స్ అనే వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే పందుల్లో నులిపురుగులను నివారిస్తుంది. సో దీన్ని కనుక్కుంది వచ్చేసి ఎవరండి? ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.